చేసుకోవాలనుకుంటున్నానండి. మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే క్రాష్ అయ్యి బ్లాస్ట్ అయింది కదా, అందరికీ విషయం తెలిసిందే. 200కు పైగా జనాలు ఉన్నారు, అందులో పసిపిల్లలు కూడా ఉన్నారు, అభం శుభం తెలియని పసిపిల్లలు కూడా ఉన్నారు. కానీ ఏ పాపం చేశారు? అన్నం పెట్టుకొని తిందాం అనుకునే లోపు మెడికల్ స్టూడెంట్స్ కూడా చనిపోయారు కదా. అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో ప్రతి క్షణం మంది కాదు. 10,000 రూపాయలు పెట్టుకొని కొనుక్కున్న టీవీకి ఫోన్కి కూడా గ్యారంటీ ఉంటుంది, కానీ మన జీవితాలకి గ్యారంటీ ఉండట్లేదు. ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడాను, ఉన్నంత వరకు హ్యాపీగా ఉందాం, ఒకళ్ళు ఒక మాట అనకుండా ఉందాం, మన పని మనం చేసుకుందాం, ఒకళ్ళు నచ్చితే పొగుడుదాం, లేకపోతే వదిలేద్దాం. నచ్చినట్టు ఎవరి గురించి ఇది నరం లేని నాలుకతో మాట్లాడకూడదు. కర్మ విల్ బి బ్యాక్ అనమాట. ఎప్పటికైనా మనకి తిరిగి కొడుతుంది. నాకెందుకో ఇవాళ ఇది చెప్పాలనిపించింది. ఉన్నంత వరకు హ్యాపీగా ఉందాం. నేనైతే ఇలానే ఉంటాను, హ్యాపీగానే ఉంటాను. 10 మందికి నా గురించి, నా పూజ గురించి అమ్మవారికి చెప్తూ అండ్ నా లైఫ్ స్టైల్ని నేను మీ అందరితో పంచుకుంటున్నాను. అండ్ నేను చెప్పిన దాంట్లో ఎవరైనా హర్ట్ అయి ఉంటాయి సారీ, కానీ